ప్రతిభకు పేదరికం అడ్డురాదని ఆ అక్కా చెల్లెళ్లు నిరూపించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో వారిరువురు సకాలంలో ఫీజులు చెల్లించలేదని వారిని అర్ధాంతరంగా ఇంటికి పంపించేశారు. తమ ఆర్థిక పరిస్థితిని తలుచుకుని కుమిలిపోయినప్పటికీ చదివే విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ప్రతికూల పరిస్థితుల్లో ఆ అక్కా చెల్లెళ్లు మరింత కసిగా చదివారు. దాంతో ఆంధ్రకేసరి యూనివర్సిటీ తాజాగా ప్రకటించిన డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించి సూపర్ సిస్టర్స్ అని నేడు ప్రశంసలు అందుకుంటున్నారు. ఒంగోలులోని చెరువు కొమ్ముపాలెంలో తొరటి ఆనంద్, రాధిక దంపతులు నివసిస్తున్నారు. వారికి కుమారుడు నాగ సుమంత్, కుమార్తెలు సృజనాతార, సమత ఉన్నారు. ఆనంద్ గత 3 దశాబ్దాల నుండి పేదల సమస్యల పరిష్కారానికి పోరాడుతూ వస్తున్నారు. తనకంటూ వెనక ఏమీ వేసుకోలేకపోయారు ఆనంద్. కుమారుడు డిగ్రీ పూర్తి చేయగా 2 కుమార్తెలు మొదటి నుండి చదువులో చురుగ్గా ఉంటూ వచ్చారు. కుమార్తెల చదువు విషయంలో ఆనంద్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో పబ్లిక్ పరీక్షల ముందు 2 కుమార్తెలను పెట్టా బేడతో ఇంటికి పంపించినప్పుడు ఆనంద్ పడ్డ బాధ అంతా ఇంతా కాదు. పరిస్థితిని గమనించిన ఆనంద్ కుమారుడు డిగ్రీ అనంతరం ఆటో నడుపుతూ ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. తమ చదువుల కోసం తండ్రి, అన్న పడుతున్న కష్టాన్ని చూసిన ఆ అక్కా చెల్లెళ్లు మరింత పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. అక్క సృజనాతార ఇంటర్ పూర్తి చేసిన తర్వాత నీట్ కోసం ప్రయత్నించి ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. దాంతో అక్కా చెల్లెళ్లు సృజనాతార, సమత ఇద్దరు ఒంగోలులోని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో చేరారు. ఇద్దరు ఒకే సంవత్సరం ఒకే సబ్జెక్టు కావడంతో పోటీ పడి చదవటం ప్రారంభించారు. ఇద్దరు ఒకేసారి స్టడీ అవర్స్ లో కూర్చునేవారు. ఒకరికి అర్థం కాకుంటే మరొకరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సబ్జెక్ట్ పై పట్టు సాధిస్తూ వచ్చారు. దాంతో పోటీ పడి మార్కులు సాధిస్తూ వచ్చారు. దాంతో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫలితాల్లో సృజనాతార యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించగా సమత 2వ ర్యాంక్ సాధించారు. దాంతో వారి తల్లిదండ్రులు ఆనంద్, రాధిక, అన్న నాగ సుమంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ టార్గెట్ సివిల్స్ అని దానిని సాధించి తమ తల్లిదండ్రులు, అన్నకు గిఫ్ట్ గా ఇస్తామని ఆ అక్కా చెల్లెళ్లు సృజనాతార, సమత ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. వారిద్దరూ వారు అనుకున్న సివిల్స్ సాధించాలని మనసారా కోరుకుందాం. మాలిక్యూల్ బయటకు పోయింది. ఇప్పుడు CH3 CH2 NO2 అంటే నైట్రో కాంపౌండ్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ అనేది ఫస్ట్ మనము ఆల్కల్ హాలైడ్స్ తీసుకున్నాం కదా, ఆల్కల్ హాలైడ్ తీసుకొని సిల్వర్ బ్రోమైడ్ తో ట్రీటెడ్ అయితే మిథైల్ బ్రోమైడ్ గా. మై నేమ్ ఇస్ టి సృజనతార. నేను నా 10th మాంటిసోరీ హై స్కూల్లో కంప్లీట్ చేశాను. విత్ 9.8%తో కంప్లీట్ చేశాను. అండ్ నా ఇంటర్ వచ్చేసి శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్లో కంప్లీట్ అయింది విత్ 920 మార్క్స్. అండ్ తర్వాత నేను లాంగ్ టర్మ్కి జాయిన్ అయ్యాను. కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ డ్రాప్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ తీసుకొని జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రైజ్ జీసస్ ఫర్ ఎవ్రీథింగ్. హీఈస్ మై స్ట్రెంగ్త్. హీఈస్ ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ సక్సెస్. అంటే దీనికోసం మీరు అంటే ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారమ్మా మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా పేరెంట్స్ మేము ఈరోజు ఇలా ఉన్నామంటే నిజంగా దేవుని కృపాన్ని నేను ముందుగానే చెప్తాను. అండ్ నా యొక్క సక్సెస్కి మా ఫాదర్ ఎంతో కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము. ఎన్నోసార్లు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి. కొన్నిసార్లు అయితే ప్రైవేట్ స్కూల్లో ఫీజు కట్టలేని సిచ్యువేషన్లో ఇంటికి కూడా పంపించేశారు. ఇంకొక 1 వీక్లో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతుందనగా ఫీజు కట్టలేక బ్యాగ్ సర్దేసి ఇంటికి పంపించారు. కానీ అప్పుడు కూడా మా డాడీ నన్ను వెనక్కి తగ్గించలేదు. అప్పుడు నా 10th 9.8 వచ్చింది నాకు. మా డాడీ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. తర్వాత కూడా నేను ఇంటర్ కాలేజ్ అయినప్పుడు కూడా అండ్ అక్కడ కూడా సేమ్ ఇట్లానే ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వచ్చాయి. సేమ్ అప్పుడు కూడా ఇంకొక 3-4 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి అనగా ఇంటికి పంపించేశారు. పిల్లలతో అందరితో కలిపి ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు నాకు. అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం ఫైనాన్షియల్గా. మాకు మా ఫ్యామిలీ సైడ్ కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు. మా డాడీ ఒక్కళ్ళే ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చారు.
మా పేరెంట్స్, మా ఫాదర్ కానీ మా మదర్ కానీ ఎంత కష్టపడ్డారో సేమ్ అదే ప్రేమ, అదే ఈక్వల్ సపోర్ట్ నాకు మా అన్న ఇచ్చారు. మా అన్న కూడా ఈరోజు మేము ఇలా ఉండడానికి ఒక కారణం అని చెప్పచ్చు. నేను లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడైతే, చెల్లి ఇంటర్లో ఉన్నప్పుడైతే ఫీజు కట్టలేని సిచ్యువేషన్స్ వస్తే మా కోసం ఆటో నడిపాడు మా అన్న. ఎవరికి తెలియకుండా చిన్న చిన్న పనులు చేసుకొని మాకు ఫీజు కట్టారు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే ముగ్గురు చాలా కారణం. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. మేము మా జీవితాంతం రుణపడి ఉంటాము వాళ్ళకి. అండ్ ఈరోజు ఈ యూనివర్సిటీ స్థాయిలో ర్యాంక్ తెచ్చుకోవడం వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నాకు ఫస్ట్ ర్యాంక్, యూనివర్సిటీ లెవెల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ రావడం, నా చెల్లికి సెకండ్ ర్యాంక్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మేమందరము చాలా సంతోషంగా ఉన్నాము. అంటే మీరు ఇంత అంటే సిచ్యువేషన్ కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చదువు మీద ఏకాగ్రత చేయడానికి అంటే ఎలా చేయగలిగారు మీరు? ఎలా చేయగలిగామంటే మాకు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కానీ, డాడీ వాళ్ళ సైడ్ నుంచి కానీ. సో మా పేరెంట్స్ ఇంత కష్టపడుతున్నారు. మా డాడీ ఇంటికి వచ్చిన రోజులు చాలా తక్కువ, ఇంటికి రావడం కూడా. అంటే నా బిడ్డల కోసం కష్టపడాలి అనేది. సో ఆ కష్టాన్ని మేము మా డాడీలో గుర్తించాము. మా అన్నలో కూడా అంటే చిన్న వయసులోనే తన స్టడీస్ కూడా పక్కన పెట్టుకొని నా చెల్లిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇది మా వాళ్ళలో మేము చూసాము. ఆ ప్రేమ వల్ల మేము ఈరోజు ఇంత ముందుకు రాగలిగాం. అంటే మీరు కొన్ని సందర్భాలు బాగా ఇబ్బంది పడ్డప్పుడు ఇంకెందుకు చదువు ఆపుదామని మీకు అనిపించలేదమ్మా? మాకు ఎప్పుడూ అనిపించలేదు. కానీ మా పేరెంట్స్ కూడా ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం కదా, ఇట్లా కట్టలేకపోతున్నాం కూడా అని చెప్పి ఎప్పుడు వాళ్ళు అనుకోలేదు. ఈ రోజు కూడా మేము ఎన్ని ఇబ్బందులైనా పడతాము, మీరు ఎంత చదువుకుంటామని అంత చదివిస్తాము అని చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకుని నడిపిస్తున్నారు. మీరు కాలేజీలో చాలా అంటే తోటి విద్యార్థుల దగ్గర ప్రాక్టికల్ మరి మీరు బాధ ఎలాంటి బాధ అనుభవించారు? చాలా బాధ అనిపించేది. పిల్లలందరినీ ఒక చోట, ఫీజు కట్టిన వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టేవాళ్ళు, ఫీజు కట్టిన వాళ్ళని ఒక సైడ్ కూర్చోబెట్టేవాళ్ళు, ఎగ్జామ్ పెట్టేవాళ్ళు కాదు. తర్వాత మళ్ళీ ఇంకా ఒక టైం అయిపోయిందంటే ఒక 2-3 డేస్ గడిచాక అసలు డైరెక్ట్గా ఇంటికి పంపించేవాళ్ళు. ఇంకా 2-3-4 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయనగా. సో అది కూడా మేము అప్పుడు బాధపడితే మా పేరెంట్స్, డాడీ చూస్తే మళ్ళీ బాధపడతాడేమో అని డాడీ దగ్గర ఏడ్చేవాళ్ళం కాదు. కళ్ళ నీళ్ళు అట్లనే పెట్టుకొని వెయిట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత మళ్ళీ ఎగ్జామ్కి కొంచెం ధైర్యంగా, అంటే మేము బాధపడితే మా డాడీ కూడా చూసి మళ్ళీ బాధపడతారేమో అని చెప్పి లోపలే దాచిపెట్టుకునేవాళ్ళం. కానీ ఏ రోజు కూడా వీళ్ళు ఆడపిల్లలు కదా, నేను ఇంత కట్టలేకపోతున్నాను కదా, ఇంకా ఆపేద్దాము, పెళ్లి చేద్దాము అనే ఆలోచన అయితే రాలేదు. ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు మీరు ఇంత పరిస్థితుల్లో మంచి మార్కులు తీసుకొచ్చారు. మంచి మార్కులు తెస్తే మరి మీ యాజమాన్యం ఎలా ఫీల్ అయిందమ్మా అప్పుడు? మా ఎస్ఎస్ఎన్ యాజమాన్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళు మాకు ఫ్యాకల్టీ కానీ, మేము కెమిస్ట్రీ గ్రూప్ తీసుకున్నాను. కెమిస్ట్రీ ఫ్యాకల్టీ కానీ, మైక్రోబయాలజీ ఫ్యాకల్టీ కానీ, మ్యాథ్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మేము చదవడానికి మాకు ముందు కృషి చేశారు. అండ్ ఇక్కడ మేము ఫీజు విషయంలో ఏమీ ఫేస్ చేయలేదు. ఎందుకంటే ఇంటర్లో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి 90% మార్క్స్ వస్తే ఫ్రీ సీట్ అని చెప్పారు. సో మా ఇద్దరికి ఇంటర్లో 90% అబోవ్ వచ్చింది. సో అట్లా రావడం వల్ల మాకు ఇప్పుడు ఫ్రీ సీట్ అక్కడ. సో ఇప్పుడు ప్రశాంతంగా మేము చదువుకోగలుగుతున్నాం. యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి అంటే వెనక స్ట్రెస్ అనేది ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. సో పేరెంట్స్ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు. మేము ఫ్రీగా చదువుకుంటున్నాం కాబట్టి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పేరెంట్స్ కూడా. అండ్ మా యాజమాన్యానికి కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రిన్సిపల్ గారికి, చైర్మన్ సార్ గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా అమ్మకి కానీ, మా డాడీకి కానీ, ముఖ్యంగా మా అన్నకి కూడా నేను నా చేతులెత్తి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు సమత. నేను ఎస్ఎస్ఎన్ కాలేజ్లో డిగ్రీ చేస్తున్నాను విత్ ఎంబీసీ గ్రూపు. కాలేజ్కి నేను యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్తో పాస్ అయ్యాను. ఎంతో గర్వంగా ఉంది. మా పేరెంట్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నా 10th సెయింట్ జేవియర్స్లో చదివాను విత్ 10/10%. నా ఇంటర్ ఏమో సరస్వతి కాలేజ్లో. ఒకప్పుడు సరస్వతి కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా కొంచెం ఫైనాన్షియల్ ఉంది. అది ఎందుకో కొంచెం లేట్ అయింది. కానీ డాడీ ఏమో ఉంచి చాలా లేట్ చేసి పంపించారు. అయినా కానీ డాడీ పంపించారని డాడీ కోరిక మేరకు చదివి 3 monthsలో 440కి 400 తెచ్చుకోగలిగాను. డాడీ చాలా సంతోషపడ్డారు. డాడీని చూసేసరికి చాలా సంతోషం అనిపించింది. అలాగే మళ్ళా నీట్ జాయిన్ అవుదామని, ఇంటర్ తర్వాత జాయిన్ అవుదామని చూసాం. కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎందుకో వెనకబడిపోయాము. డాడీ కానీ చాలా ఫీల్ అయ్యారు. మేము కూడా ఆగిపోదాంలే ఎందుకు అనుకున్నాం. కానీ డాడీ మీరు అసలు అలా
అనుకోవద్దు, నేను మిమ్మల్ని అసలు మిమ్మల్ని వెనకంజ వేయనివ్వను, చదివిస్తాను, అది ఎంత కష్టమైనా సరే నేను భరిస్తానని డాడీ డిగ్రీ జాయిన్ చేసి ఇంతవరకు మాకు తోడు నీడగా ఉండి మా అమ్మ కానీ మా అన్న కానీ ఎంతో కష్టపడి మాకు ఆ కష్టాన్ని తెలియనివ్వకుండా చదువుకోండి, మీరు ఇంకేం చేయొద్దు, చదువు మాత్రమే ఉండాలి మీ మనసులో, ఇంకేదన్నా ఉండకూడదు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏదన్నా కానీ అవి మేము చూసుకుంటామని మా మనసులో అది తెలియనివ్వకుండా వాళ్ళు అంతవరకు మా చదువు మాత్రమే మా మనసులో ఉండేలాగున, చదివే దృష్టి మాత్రమే మాకు ఉండేలాగున మాకు తోడుగా ఉండి వెన్నంటే నడిపిస్తూ ఇంతవరకు మాకు ఈ సక్సెస్ వచ్చేలాగా తోడుగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో 3 monthsలోనే 400 స్కోర్ చేశారు. 3 monthsలో అదే ఫుల్ టైం చేస్తుంటే మీరు స్టేట్ ఫస్ట్ నమ్మకం ఉంది కొట్టగలిగానని. మరి ఇంకా దేవుని చిత్తము, కానీ ఈ స్థితిలో ఉంచారు మమ్మల్ని. అయినను ఏది తక్కువ కాకుండా డాడీని మమ్మీని అన్నని మాకు తోడుగా ఉంచి వాళ్ళు వెనుకుంటూ వాళ్ళకి అదే ఏ కష్టం లేకుండా మమ్మల్ని నడిపిస్తూ ఇంతవరకు తోడుగా ఉన్నారని అనుకుంటున్నాను. 3 monthsలో 400+ స్కోర్ చేశారు కదా, మీ యాజమాన్యం ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫీజు విషయంలో వాళ్ళు కొంచెం కఠినంగానే ఉన్నారు, దాన్ని కూడా స్వీకరించాం. సరే, డిగ్రీకి వచ్చేసరికి ఇద్దరు సేమ్, అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు అక్క చెల్లెళ్ళు. ఎలా ఉంది మీ ఫీలింగ్? కొంచెం నర్వస్గానే ఉంది. ఇద్దరం ఒకేసారి ఉన్నాం కాబట్టి ఎవరు ఫస్ట్ వస్తారా ఎవరు వెనక వస్తారా అనుకున్నాం. కానీ లేకపోతే ఇద్దరం ఒకేసారి వస్తామా, ఇద్దరం ఎలా చదువుతామా అన్న పోటీతో, ఇద్దరము పోటీ తత్వంతో ఎలాగ ఇద్దరం డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ఒకరిదొకరు చెప్పుకుంటూ అన్నీ క్లియర్ చేసుకుంటూ చెప్పుకుంటూ ప్రతి విషయంలోనూ ప్రతి సబ్జెక్ట్లో మేము అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ముందుకు. గ్రూప్స్ వచ్చేసరికి సేమ్ సబ్జెక్ట్ అనుకున్నారు, ఇద్దరు అనుకుని తీసుకున్నారు. ఎలా తీసుకున్నారు? ఇద్దరం అనుకొని తీసుకున్నారు. మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండేదమ్మా? ఎలా చేస్తారు ప్రిపరేషన్? అంటే కొంచెం మనకి హార్డ్ వచ్చినప్పుడు తనకు హార్డ్ రావచ్చు, నీకు హార్డ్ రావచ్చు, లేకపోతే నీకు ఈజీ రావచ్చు, తనకి ఈజీ రావచ్చు. వచ్చినప్పుడు గ్రూప్ డిస్కషన్ ఎలా చేస్తారు మీ ఇద్దరు? ఇద్దరం కలిసి కూర్చొని తనకి డౌట్స్ వచ్చినప్పుడు నేను చెప్పడము, నాకు డౌట్స్ వచ్చినప్పుడు తను చెప్పడము, ఇలా చేసుకుంటూ మాకు ఇద్దరికి డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని డాడీని అన్నని అడగడము అలా చేసుకుంటాం. సబ్జెక్ట్ ఇద్దరిది ఎవరిది పై చేయి ఉండిద్ది? అక్కడే ఉంటుంది. అక్కడే పై చేయి. వెరీ గుడ్. తర్వాత మీ ఇద్దరిది రేపు అంటే ఇద్దరి టార్గెట్ ఏం చెప్పండి అమ్మా? టార్గెట్ అంటే మాకు ఉంది, కానీ డాడీ కోరిక మేరకు సివిల్స్ చూద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. నా పేరు తొరటి ఆనం. నేను గత 30 సంవత్సరాలుగా పైగా పేద వర్గాల కోసం పనిచేస్తూ నా బిడ్డల విషయంలో, నేను చదువుల విషయంలో పూర్తిగా సహకారం అందించలేకపోయినన్నా, అది ఈరోజు పిల్లలిద్దరూ ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని, నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే. ఈరోజు యూనివర్సిటీ పెద్దమ్మాయి ఫస్ట్, చిన్నమ్మాయి సెకండ్, ఇద్దరు పిల్లలు ఆ అవకాశం నాకు దక్కడం అంటే నిజంగా నేను ఆ దేవుడి సహాయం, నా బిడ్డల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా నేనైతే వాళ్ళకి చేసింది చాలా తక్కువేని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ పేరు రావడానికి కారణం కూడా ఆ బిడ్డలిద్దరే. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాను, నేను నిద్రలెగిస్తే బయట పనులు, ప్రజల పనుల కోసం వెళ్తున్నాను తప్పనిచ్చి, మీరు చదువుకోండి అని కానీ లేకపోతే ఏం చదువుతున్నారమ్మా అని నేను అడిగారుగాను, వేకోజామున 3 గంటలకు లెగిసి వాళ్ళు చదువుకున్న పరిస్థితిని అయితే గమనించాను. మరలా పని చేసుకొని, ఇంట్లో పని చేసుకొని కూడా వాళ్ళు మరలా ఆ చదువుకుంటూ ఈ విధంగా ఈరోజు ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక గొప్ప పేరుని సంపాదించి పెట్టారంటే అది నాకంటే కూడా అది బిడ్డల కష్టమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఫస్ట్ చేయలేదన్నా. ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ అన్నారు, దాని వరకే సంతోషపడ్డాను. నేను వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోయానని బాధ ఉంది. కానీ అవకాశం వాళ్ళు కాలేజీ ఫస్ట్
స్టెప్ ఉంది, ఆ స్టెప్ కూడా అయిపోయిందంటే నువ్వు అనుకున్నారే ఇది అసలు అంటే నీ పేరు చెప్పేసి పిల్లల విషయంలో ఒక నిమిషం 2 నిమిషాలు. నా పేరు తొరటి ఆనంద్. నేను గత 30 సంవత్సరాలుగా పైగా పేద వర్గాల కోసం పనిచేస్తూ నా బిడ్డల విషయంలో నేను చదువుల విషయంలో పూర్తిగా సహకారం అందించలేకపోయినన్నా అది ఈరోజు పిల్లలిద్దరూ ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకొని నిజంగా చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే. ఈరోజు యూనివర్సిటీ పెద్దమ్మాయి ఫస్ట్, చిన్నమ్మాయి సెకండ్, ఇద్దరు పిల్లలు ఆ అవకాశం నాకు దక్కడం అంటే నిజంగా నేను ఆ దేవుడు సాయం, నా బిడ్డల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా నేనైతే వాళ్ళకి చేసింది చాలా తక్కువేని అనుకుంటా ఉన్నాను. ఈరోజు ఆ పేరు రావడానికి కారణం కూడా ఆ బిడ్డలిద్దరే. ఎందుకంటే గమనిస్తూ ఉన్నాను, నేను నిద్రలెగిస్తే బయట పనులు, ప్రజల పనుల కోసం వెళ్తున్నాను తప్పనిచ్చి మీరు చదువుకోండి అని కానీ లేకపోతే ఏం చదువుతున్నారమ్మా అని నేను అడిగారుగాను వేకోజామున 3 గంటలకు లెగిసి వాళ్ళు చదువుకున్న పరిస్థితిని అయితే గమనించాను. మరలా పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని కూడా వాళ్ళు మరలా ఆ చదువుకుంటూ ఈ విధంగా ఈరోజు ఒక యూనివర్సిటీ స్థాయిలో ఒక గొప్ప పేరుని సంపాదించి పెట్టారంటే అది నాకంటే కూడా అది బిడ్డల కష్టమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఫస్ట్? చేయలేదన్నా. ఫస్ట్ ఇయర్లో కాలేజీ ఫస్ట్ అన్నారు, దాని వరకే సంతోషపడ్డాను. నేను వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేకపోయానని బాధ ఉంది. కానీ అవకాశం వాళ్ళు కాలేజీ ఫస్ట్ అనేది కూడా నేను చాలా సంతోషపడ్డాను. అయితే దీనికి వెంటనే అమ్మాయిని బాధపడొద్దు అని చెప్పి ఎగ్జామ్ కూర్చోబెడితే 10కి 10 మార్కులు సంపాదించుకుంది. అది కూడా ఆ బిడ్డ కష్టమేనన్నా. అట్లాగే చిన్న బిడ్డ కూడా 10థ్లో IIIT కోసం ప్రయత్నం చేస్తే ఒక 9 మార్కుల్లో సీటు మిస్ అయింది. ఈలోపు ఇంటర్మీడియట్ చేర్చడానికి కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయిందని చెప్పానంటే మళ్ళా ఇయర్ ఇబ్బంది అయిపోయిందని చెప్పని బాధపడి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ప్రిన్సిపల్ వాళ్ళని ప్రాధేయపడి ఒకసారి పైకి రాస్తే కమిషనర్కి రాయండి అన్న, అవకాశం వస్తే చూద్దామని చెప్పని అన్నప్పుడు వాళ్ళు కూడా వెంటనే స్పందించి పైకి రాస్తే మళ్ళీ 1 వీక్ టైం ఇవ్వటం, ఆన్లైన్ తీసుకోవటం, వెంటనే చేరిస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ గారు ఒకటే అన్నారు, ఆనంద్ 3 నెలలు సబ్జెక్ట్ అయిపోయింది, ఇక ఆ అమ్మాయి అందుకోవటం చాలా కష్టతరం అవుతుంది ఆనంద్, ఎంత కష్టపడ్డా ఇబ్బంది అవుతుంది అని అంటే అన్న 10కి 10 సంపాదించింది 10థ్లో కష్టపడుతుందన్నా, లేదంటే ఇంటి దగ్గర ఉండే కాడికి కాలేజ్ అలవాటు పడుతుందని చెప్పని అనుకుంటా ఉన్నానన్న, ఇబ్బంది లేదు చేర్చుకోండి అంటే సరే నీ ఇష్టం చేర్చని చెప్పని అన్నప్పుడు ఆ బిడ్డ కూడా నిజంగా అన్ని మార్కులు అంటే 440కి 410 మార్కులు తెచ్చుకుందంటే నేను అసలు ఆశ్చర్యపోయినా, నమ్మలేని పరిస్థితి. రాత్రుల్లో కొంచెం లెగిసి 5 గంటల దాకా చదువుకొని మళ్ళీ పండుకొని మళ్ళీ లెగిసి పని చేసుకొని కాలేజీ ఆ ఫీజు తీసుకెళ్ళి కట్టిన తర్వాత వెంటనే అమ్మాయిని బాధపడొద్దు అని చెప్పి ఎగ్జామ్ కూర్చోబెడితే 10కి 10 మార్కులు సంపాదించుకుంది. అది కూడా ఆ బిడ్డ కష్టమేనన్నా. అట్లాగే చిన్న బిడ్డ కూడా 10థ్లో IIIT కోసం ప్రయత్నం చేస్తే ఒక 9 మార్కుల్లో సీటు మిస్ అయింది. ఈలోపు ఇంటర్మీడియట్ చేర్చడానికి కూడా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయిందని చెప్పానంటే మళ్ళా ఇయర్ ఇబ్బంది అయిపోయిందని చెప్పని బాధపడి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని, ప్రిన్సిపల్ వాళ్ళని ప్రాధేయపడి ఒకసారి పైకి రాస్తే కమిషనర్కి రాయండి అన్న, అవకాశం వస్తే చూద్దామని చెప్పని అన్నప్పుడు వాళ్ళు కూడా వెంటనే స్పందించి పైకి రాస్తే మళ్ళీ 1 వీక్ టైం ఇవ్వటం, ఆన్లైన్ తీసుకోవటం, వెంటనే చేరిస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ గారు ఒకటే అన్నారు, ఆనంద్ 3 నెలలు సబ్జెక్ట్ అయిపోయింది, ఇక ఆ అమ్మాయి అందుకోవటం చాలా కష్టతరం అవుతుంది ఆనంద్, ఎంత కష్టపడ్డా ఇబ్బంది అవుతుంది అని అంటే అన్న 10కి 10 సంపాదించింది 10థ్లో కష్టపడుతుందన్నా, లేదంటే ఇంటి దగ్గర ఉండే కాడికి కాలేజ్ అలవాటు పడుతుందని చెప్పని అనుకుంటా ఉన్నానన్న, ఇబ్బంది లేదు చేర్చుకోండి అంటే సరే నీ ఇష్టం చేర్చని చెప్పని అన్నప్పుడు ఆ బిడ్డ కూడా నిజంగా
అన్ని మార్కులు అంటే 440కి 410 మార్కులు తెచ్చుకుందంటే నేను అసలు ఆశ్చర్యపోయినా, నా నమ్మలేని పరిస్థితి. రాత్రుల్లో కొంచెం లెగిసి 5 గంటల దాకా చదువుకొని మళ్ళీ పండుకొని మళ్ళీ లెగిసి పని చేసుకొని కాలేజీకి వెళ్ళి ఆ విధంగా కష్టపడి చదివి నా పేరు కాలేజీలో కూడా ఫస్ట్ పేరు నిలబెట్టిందన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, అసలు ఏందానందని చెప్పని. మరి నిజంగా ఈరోజు కూడా ఆ బిడ్డలిద్దరూ ఇన్ని అవాంతరాలు ఎదురవుతున్నా ఎక్కడా కూడా పెద్ద అమ్మాయిని నీటికి పంపుదామని 1 ఇయర్ బ్యాక్ చేసుకొని పంపలేని పరిస్థితులు ఇంటి దగ్గర పెట్టుకుంటే బిడ్డని ఇంటి దగ్గర పెట్టానని బాధ అడిగేవాళ్ళు చాలామంది. సుమంత్, నేను డిగ్రీ బీఎస్సీ బీజెడ్సీ కంప్లీట్ చేశాను. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు వల్ల చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, డాడీకి అనుకున్న ఆదాయం రాక, ఇంట్లో పరిస్థితులు అనుకూలించక, పరిస్థితులకి ఫ్యామిలీ ఇబ్బంది పడతా, స్టడీస్కి ఫీజు కట్టక, స్కూల్లో నుండి ఇంటికి పంపించడం, ఇలా పరిస్థితులను చూసి నేను కూడా మధ్యలో ఆటో వేసి కొంత ఇంట్లో జరపడం, కొంత డాడీకి సపోర్ట్గా ఉండడం, ఇలా కొంతకాలం నేను నడుపుకుంటూ వచ్చాను. తర్వాత డాడీ అలా వద్దు, నువ్వు కూడా చదువుకో, నేను ఎలాగోలా కష్టపడి నేను ట్రై చేస్తాను, 3 చదువుకుంటే అదే నాకు సంతోషం అని చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారంటే అవన్నీ తట్టుకొని మాకు చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ డాడీ పడిన కష్టం, అమ్మ వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో అమ్మాయి వాళ్ళు యూనివర్సిటీ ఫస్ట్ రావడం మాకు సంతోషంగా ఉంది. అంటే నువ్వు ఆటో నడిపినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు కదా, అంటే ఊహించారా మీరు మీ చెల్లి ఇద్దరు ఇది అవుతారని? ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ బాగా చదువుతారని తెలుసు, కానీ ఆర్థికంగా ఇబ్బంది అయిపోయి మధ్యలోనే ఆగిపోతారేమో, మళ్ళీ పెళ్ళిళ్ళకి డిసైడ్ అయ్యి ఫీజులు కట్టలేక పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి వస్తుందేమో అనేసి ఆటో కూడా తోలడం జరిగింది. అందువల్ల నా వంతు నేను కొంత సాయం చేసుకుని వాళ్ళిద్దరికీ కొంచెం తోడుగా ఉండి వాళ్ళకి చెప్పుకుంటూ అడ్జస్ట్ అయ్యి వాళ్ళని ఇలా చదివించుకుంటూ రావడం జరుగుతుంది. సివిల్స్ టార్గెట్ అంటున్నారు ఇద్దరు, మరి మీరు అంచనా వాళ్ళని అందుకోగలరనుకుంటున్నారా? గ్యారంటీగా వాళ్ళిద్దరు సివిల్స్ కొడతారు. వాళ్ళకి ఎలాంటి సాయం కావాలన్నా కూడా ఏ విధంగా డాడీ నేను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళని చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. అంటే ఈ పరిస్థితుల్లో, ఇలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు చదువు ముందుకు సాగని పరిస్థితి వస్తుంది, అంటే మీరు స్ట్రగుల్ కాలేదా? చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ పక్కన సూటిపోటు మాటలు వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ పట్టించుకోకుండా మనం ఇప్పుడు మన టార్గెట్ కోసం ముందుకు వెళ్తున్నాం, అంతే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.